పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిలో అద్భుతమైనటువంటి మార్పు. సాధారణంగా విజయం అహంకారాన్నో లేకపోతే అహంభావాన్నో తెచ్చిపెడుతుంటుంది. కానీ విజయం సాధించాక ఏది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్నటువంటి తరహాలో చాలా బాధ్యతాయుతమైనటువంటి ప్రకటనలు ఇస్తున్నారు. ఒకటి, తను మాట్లాడినటువంటి మాటలో ప్రధానమైనటువంటిది, తను ఎన్నికయ్యగానే ఒక పార్టీని నాశనం చేయాలన్నటువంటి కక్షలు లేవు నాకు అన్నటువంటి దాంతో బిగిన్ చేస్తే, అటు తన కుటుంబాన్ని ప్రజలకి చేరువ చేసే ప్రయత్నం, తన కొడుకుని దగ్గరుండి తీసుకెళ్తున్నటువంటిది చంద్రబాబు గారి దగ్గరికి కావచ్చు, నరేంద్ర మోడీ దగ్గరికి కావచ్చు. తద్వారా కుటుంబ బాధ్యతల్ని మోసే వ్యక్తినే తప్పించి, అంటే తన మీద ఉన్నటువంటి ముద్రలు చెరిపేసుకుంటూ పోతున్నారు. ఒకటి, ఓవర్ రియాక్ట్ అవుతారు అన్నటువంటిది కాకుండా అది ఎలక్షన్స్ కోసమే తప్పించి మిగతాది చాలా బాధ్యతగా ఉంటారు అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి. ఆవేశాలని అదుపు చేస్తున్నారు. రెండో పక్కన బాధ్యతగా పబ్లిక్కి సలహా ఇస్తున్నారు ఇలా ఉండాలని. అలాగే బాధ్యతగా ఉంటానన్నటువంటిది పదే పదే గుర్తు చేస్తున్నారు. ఇంకోవైపున కుటుంబంతో సంపూర్ణంగా మమేకం అవుతూ ఉన్నారు. ఓవరాల్గా అలాగే నరేంద్ర మోడీ పట్ల విధేయత అలాగే కనబరుస్తూ ఉన్నారు. తద్వారా టోటల్గా చూస్తే పవన్ కళ్యాణ్ ఒక మారిన మనిషి అనే కంటే కూడా అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని చూపెడుతున్నారు ప్రజలకి. చక్కటి నాయకుడిగా ఎమర్జ్ అయ్యున్నానన్నటువంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం అన్నటువంటిది ఒక నిరూపణ చేస్తున్నారు.